ప్రభువును కరుడైన యేసు ప్రభు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాం మనం. మరి ఈ రోజును మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాం కనుక అందరు కూడా రండి. మరి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాము. అలాగే రాత్రి అంతా చక్కగా నిద్రించిన దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. మనం ఎన్ని రోజులు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు పొందినా కూడా ఆయన మనల్ని క్షేమంగా ఇంతవరకు కాపాడి అనారోగ్య స్థితిలో కూడా ఆయన లేపినందుకు ఆయనకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోకి వచ్చేద్దాము. మరి ముందుగా వాగ్దానంగా ఈరోజు వాగ్దానం చూసుకుందాము. ఒక మాట దయచేసి చూడండి. బైబిల్ గ్రంథంలో 104వ కీర్తన 24వ వచనం. 104వ కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. మన దగ్గర లేదు ప్రియులారా. జ్ఞానము బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమై ఉన్నవి దేవుని యందే అపోస్తులైన పౌలు గారు లవొదికయ సంఘానికి చెప్తున్న మాట మనం చూసుకొని ఉన్నాం. అలాగే దావీదు మహారాజు మరి కీర్తనలో చెప్తున్న మాట, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించి ఉన్నావు. అలాగే నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జ్ఞానము బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు వాటన్నిటినీ అడగకుండా ఏవేవో అడుగుతుంటారు. కనుక మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే దావీదు మహారాజు చెప్పిన మాట, బుద్ధి జ్ఞానము అవన్నీ కూడా ఈ భూమితో నిండి ఉన్నదయ్యా. సకలము కూడా నీతో నిండి ఉన్నదయ్యా. అంత మాత్రమే కాకుండా జ్ఞానము చేత వాటన్నిటి నిర్మించితివి. నీవు జ్ఞానముతో చేసినవన్నీ కూడా భూమి నిండి ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రియులారా, మనం దేవుని జ్ఞానము ఆయన వల్లనే మనకి జ్ఞానము బుద్ధి జ్ఞానం వచ్చి ఉన్నదని మనం గ్రహించుకోవాలి. ఆయన అడగవలసినది మాకు కావాల్సిన బుద్ధి జ్ఞానం ప్రభువా, ఇంకేమీ వద్దు ప్రభువా అని అడగాలి మనం. అప్పుడు సర్వ సంపదలు ఆయన ఇస్తాడు. మరి ముందుగా కొంచెం దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. రండి, దేవుని స్తుతించండి. అందరూ నాతో కూడా ఏకీభవించండి. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినాను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఘనుడవు నీవయ్యా, గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. అవును తండ్రి, ఘనుడవు నీవయ్యా. వందనము నీకేనయ్యా. రాత్రంతా చక్కని నిద్రనిచ్చిన ఆయన మరి ఒక దినము మాకిచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట నాయన వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేసిన ఆయన వారు మీ దీవెనలతో నిండి మీ జ్ఞానమును సంపాదించుకునే భాగ్యము అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ దీవెనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
రండి ప్రియులారా, ఆమె నన్ను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రోజులాగే ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అవి ఎక్కడ దొరకవు, అవి దేవుని యందే దొరుకుతాయని మరి దావీదు మహారాజు చెప్పి ఉన్నాడు. అలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా మరి అపోస్తులైన పౌలు గారు కూడా చెప్పి ఉన్నారు. మనం చూసుకున్న ఆ మాటలు. రండి దైవ ధ్యానము ధ్యానించడము. ప్రభుని కృప మనకెంతో ఉన్నతమైనది. ఆయన కృపలో మనము జీవించబద్దులమై ఉన్నాము. ఆయన చేసిన మేలులు ఎన్నెన్నో ఉన్నవి. జ్ఞానము కలుగ చేయుటకు ఆయన మాత్రమే నిర్మితుడైన వాడు. మరి దావీదు మహారాజు చనిపోతూ మరి తన కుమారుడైన సొలొమోను మహారాజుకి ఎన్నో బుద్ధి జ్ఞానం మాటలు నేర్పించి ఉన్నారు. నేను ఎలా నడిచానో అలాగే నీవు కూడా ఉండాలా. మోషే ధర్మశాస్త్రమును పాటించాలి. ఆ ధర్మశాస్త్రమును దాటిపోకూడదు అని ఎన్నో మంచి విలువైన జ్ఞానము కలిగిన మాటలు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పి ఉన్నాడు. దావీదు మహారాజు తర్వాత ఆ పట్టాభిషేకం ఆ కుమారుడైన మరి సొలొమోను మహారాజుకే ఇచ్చి ఉన్నారు. కానీ ఆయన అడుగుతున్న మాట, స్వప్నంలో నిద్రపోతూ ఉన్నాడు. సొలొమోను మహారాజు నిద్రపోతూ ఉన్నప్పుడు స్వప్నంలో ఆయనకి కనపడదంట. చూద్దాం, మనం దేవుడు వచ్చే స్వప్నంలో మాట్లాడుతున్నాడంట. ప్రియులారా, దేవుడు మనతో స్వప్నంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయా సమయాల్లో మనం గ్రహించుకోవాలి. ఎవరో ఒక రీతిలో వచ్చి ఆయన మాట్లాడుతూనే ఉంటారు. నిజముగా నువ్వు ఈ రాత్రి అంతా ప్రార్థించి పండుకొని ఉంటే ఖచ్చితంగా ఎవరొక ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ పూర్వీకుల ద్వారా కానీ ఎవరి వల్ల నీకు స్వప్నంలో కనపడినట్లుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, చూద్దామా? 3వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తున్నప్పుడు, గిబియోనులో ఉన్నత స్థలం అయి ఉండేను గిబియోను గనుక బలులు అర్పించగా రాజు అక్కడికి పోయి బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించాను. సొలొమోను మహారాజు 1000 దహన బలులు అర్పించాడు. అక్కడ గిబియోనులో ఉన్నత స్థలం పైన ఉన్న స్థలం, ఎత్తుగా ఉన్న స్థలం మీదకి పోయి ఆ ఒక దహన బలిని అర్పించినట్లుగా 4వ వచనంలో చూస్తున్నాం. 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే ప్రియులారా, మరి అక్కడ ఆయన నిద్రిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ నిద్రిస్తున్నట్టుగా సొలొమోను ఇలాగ మనం చేసాను. మరి స్వప్నమందు యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని చెప్పాడు. చూడండి ప్రియులారా, దేవుడు స్వప్నమందు కనపడి సొలొమోను మహారాజుకి, నేను నీకేమి ఇవ్వాలని నీకు ఇష్టమో అది అడుగయ్యా అని స్వప్నంలో అడుగుతున్నాడు. ఒకవేళ మిమ్మల్ని కూడా అడగవచ్చు. ప్రియులారా, మమ్మల్ని అడగడు దేవుడు అని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఆయన అడిగేదానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడంట, నీకేది ఇష్టమో, ఏమి ఇవ్వాలని నీవు అనుకుంటున్నావో అది నన్ను అడుగుమని చెప్తున్నాడు. అప్పుడు సొలొమోను మహారాజు చెప్తున్నాడు, నీ దాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను. నీతిమంతుడుగా, అలాగే యథార్థవంతుడుగా, సత్యవంతుడుగా జీవించాడు కదా, అలాగే నేను కూడా బ్రతకాలి, అలాగే జీవించాలని అడుగుతున్నాడు. నా సంపూర్ణ కటాక్షము నా పైన చూపించయ్యా, నా పైన సంపూర్ణ కటాక్షము చూపించు. నా దేవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించున్నావు. చూసావు ప్రియులారా, నన్ను రాజుగా నియమించున్నావని చెప్పట్లేదు, నీ దాసుడనైన నన్ను రాజుగా నిర్మించి ఉన్నావని చెప్తూ ఉన్నాడు ఇక్కడ వాక్య భాగంలో. రాజునైనా, నేను రాజును కదా, నేను నన్ను నిర్మించావనట్లేదు. నీ దాసుడనైనా, నీ పనివాడనైనా, నీ కూలివానిగానైనా, ఎందుకో పనికిరానటువంటి వాడనైనా నన్ను నీవు రాజుగా నియమించావయ్యా. ఎంత గొప్ప మాట చూసారా? ఇక్కడ 7వ వచనంలో చెప్తున్నాడు, అయితే నేను బాలుడను. చూడండి ప్రియులారా, నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు, అయితే నేను బాలుడను. రాజుగా నిర్మించావంటే చాలా గొప్పవాడు, చాలా ఎత్తైన వాడు, బాగా అందచందములు కలిగిన వాడు, చాలా బలిష్ఠుడు. అలాంటి ఆయన చెప్తున్నాడు, నేను బాలుడనయ్యా, చిన్న బాలుడను. అంటే ఫిజికల్గా చిన్న బాలుడు కాదు, లేకపోతే శరీరకంగా చూసేదానికి ఆయన బాలుడు కాదు. బుద్ధి జ్ఞానము తక్కువగా ఉన్నదయ్యా, నాకు బుద్ధి జ్ఞానము తక్కువగా ఉన్నది. ఇంతమందిని పాలించాలంటే నేను పాలించగలనా?
అంత తెలివితేటలు నాకున్నాయా? ప్రియులారా, మనమైతే ఏదైనా చెప్పినా మాకు తెలుసులే, నువ్వు చెప్పనవసరం లేదులే, మాకు తెలుసులే. బిడ్డలు కూడా మన గురించి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మన మాట లెక్క చేయరు. ఆమెకే తెలిసినట్టు ఆయనకే తెలుస్తున్నట్టు బోధిస్తున్నారు. ఏది బోధించేది? బైబిల్ ఉన్నదన్నది చెప్పుటియే బోధించడం, వ్యర్థమైన మాటలు పలుకుట కాదు. బుద్ధి జ్ఞానం అడగకుండా దేవుణ్ణి ఏదేదో అడుగుతుంటారు కొంతమంది. మాకు అవి కావాలి, ఇవి కావాలి అని వ్యర్థమైన ఈలోక సంబంధమైన వస్తువుల కొరకు, ఈలోక సంబంధమైన ఆడంబరాల కొరకు అవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ కావలసినది బుద్ధి జ్ఞానము. ఎలా జీవించాలో తెలుసుకోవాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలో తెలుసుకోవాలి, ఎలా సత్యవంతుడు యథార్థవంతుడిగా ఉండాలో తెలుసుకోవాలి, ఎలా న్యాయవంతుడిగా జీవించాలో తెలుసుకోవాలి, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలో తెలుసుకోవాలి. ఇవన్నీ కావాలంటే జ్ఞానము కావాలి. నిజమైన జ్ఞానము నాకు ఇవ్వయ్యా, నేను బాలుడిని అని సొలొమోను మహారాజు ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు అంతే. నేను బాలుడనయ్యా, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, చిన్న బాలుడనయ్యా, నాకేమి తెలియదయ్యా. రాజుగా నియమించిన వాళ్ళు తెలియదని ఎవరైనా చెప్తారా? కానీ చెప్తున్నాడు ఆ మాట, నాకు ఏమి తెలియదయ్యా. నీ దాసుడినైనా నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. నీ పనివాడినైనా నేను నీవు కోరుకుని జనం మధ్యలో ఉన్నానయ్యా. ఎంతోమంది జనము, విశాలమైన జనమని ఒప్పుకుంటున్నాడు. చూద్దాం మా పక్కనే 8వ వచనంలో, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయుటయో అసాధ్యము. నీవిచ్చిన జనాన్ని నేను లెక్క పెట్టాలంటే లెక్క పెట్టలేను. చాలామంది ఉన్నారు. చాలామంది విశాలమైన దేశంలో విశాలమైన దేశం అని చెప్పి ఉన్నాడు. ఇదే విశాలమైన మరి స్థలం అని చెప్పలేదు. దేశమే, ఒక దేశమే. విశాలమైన దేశంలో విస్తరించి ఉన్నారయ్యా. నేను ఎవరికి ఏమి చేయగలనయ్యా? నా వల్ల అవుతుందా తండ్రి? నాకంత జ్ఞానం ఉందా? వాళ్ళని ఎలా పాలించాలో నాకు తెలుసా? వాళ్ళు కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఒకరినొకరు చంపుకున్నా, ఒకరి రాజ్యం మీద ఒకరు పడి మరి దోచుకున్నా, దొంగలైనా, లోబిలైనా, వ్యభిచారులైనా, నరహంతకులైనా నేనేమి చేయగలనయ్యా? నాకంత జ్ఞానం లేదయ్యా. వయసు పెరిగినది, పెద్దవాడిని అయిపోయాను. చూడటానికి హైట్, పర్సనాలిటీ బాగున్నాను, కానీ జ్ఞానము నాకు లేదయ్యా. నీవు అడిగావు కదా ప్రభా, నీకేమి కావాలో, నువ్వేమి కావాలని అడుగుతున్నావో నేను నీకు ఇస్తానని చెప్పావు కదా తండ్రి, నాకు మాట ఇచ్చావు కదా. నాకు కావాల్సినది ఒకే ఒక్కటి, జ్ఞానము దయచేయ్యా నాకు. చప్పట్లు కొడదాం ఒకసారి. జ్ఞానము దయచేయ్యా నాకు అని అడుగుచున్నాడు. చూడండి ప్రియులారా, న్యాయము తీర్చుటకు ఈ జనులు మంచి చెడ్డల న్యాయం తీర్చుటకై నీ దేశుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము, కోపం తెచ్చుకోకూడదు, వినయము కలిగి ఉండాలా. వివేకమైన మనసు అంటే తనను తాను తగ్గించుకునే మనసు. ఎన్ని మాటలన్న వాళ్ళు రోషం రాకూడదు. వివేకమైన మనసు నాకు కలిగించి నాకు జ్ఞానమును దయచేయమని అడిగి ఉన్నాడు. చూసారా ప్రియులారా, మరి దేవుడే వచ్చి అడిగినప్పుడు నాకు కొన్ని కోట్లు ఇవ్వయ్యా, లేకపోతే కొన్ని రాజ్యాలు ఇవ్వు, కొన్ని దేశాలు ఇవ్వు, నాకు కావాల్సినవి అవి. నేను బాగా జీవించాలా, అష్ట ఐశ్వర్యాలు అనుభవించాలా, దీర్ఘాయువు కావాలా, శత్రువు సైతం చంపగలిగే శక్తి నాకు కావాలి, అష్ట ఐశ్వర్యాలు నాకు కావాలి అని అడుగుతాం కదా. కానీ దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు ఆ మాట అడగట్లేదు. నాకు వివేకము జ్ఞానము దయచేయనే బాలుడును. ఇంతమంది జనమును విస్తరించి ఉన్నారు, లెక్కకు మించి ఉన్నారు. ఇంత లెక్కకు మించి ఉన్న ఈ జనులను నేను పాలించటకు నాకు శక్తి సామర్థ్యం సరిపోదు, తెలివి అంతకన్నా లేదు. ఐ వాంట్లీ ఇమీడియట్లీ నాకు జ్ఞానము కావాలి. అప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు సొలొమోను మహారాజుని. దావీదు కుమారుడైన సొలొమోనుని మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకొని అన్నాడు, నీవు నాకు అనుకూలంగా అడిగి ఉన్నావు కనుక నీవు దీర్ఘాయువుని అడగలేదు. చూద్దాం ఒకసారి
11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా స్వప్నంలో దేవుడు సొలొమోనుకి మరి ఆ గిబియోనులో పండుకొని నిద్రిస్తుండగా, దహన బలులు అర్పించి ఉన్నత స్థలంలో నిద్రపోతూ ఉండగా, అక్కడ సొలొమోను నిద్రిస్తుండగా స్వప్నంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కలలో దర్శనమందు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చెప్తున్నాడు, నీవు దీర్ఘాయువైనను ఎక్కువ కాలం బ్రతకాలని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. అష్టైశ్వర్యాలతో నేను చక్కగా బ్రతకాలి, ఒకరితో నాకు పని లేదు అని అడగలేదు. నువ్వు నీ శత్రు ప్రాణం తీయాలని కూడా నీవు అడగలేదు. న్యాయమును అనుగ్రహించుటకు, న్యాయము నడిపించేటందుకు, న్యాయాధిపతిగా ఉండేటందుకు, రాజుగా ఉండేటందుకు, రాజు ఎలా పాలించాలో, రాజు ఎలా జీవించాలో మరి సామెతల గ్రంథం చివరిలో చెప్పి ఉన్నారు తన తల్లిగారు. అదంతా మరి ఒకరోజు చూసుకుందాం, ఇప్పుడు మనకి సమయం సరిపోదు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నీవు న్యాయముగా జీవించాలని, వివేకము కావాలని అడిగావు. జ్ఞానము, బుద్ధి, జ్ఞానం, వివేకము కావాలని అడిగి ఉన్నావు కనుక వీటన్నిటితో పాటు బుద్ధి జ్ఞానంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా నీకు నేను ఇస్తాను. దీర్ఘాయువు ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, శత్రువును చంపగలిగే శక్తిని ఇస్తాను. ఘనత, ఐశ్వర్యమును, ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో నువ్వు బ్రతుకు దినములన్నిటిలో నీలాంటి రాజు ఇంకొకడు ఉండడు. అబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప దీవెనిచ్చాడు దేవుడు. నీలాంటి రాజు ఇంకొకడు ఉండడు. ఇంకా ముఖ్యంగా ఒక మాట చెప్పడు, ఈ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాము. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నివించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు వాటిని నడిచి గైకొనినడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదు. నీ తండ్రి వలె నడుచుకుంటే మాత్రమే. చివరిలో హెచ్చరిక కూడా ఇచ్చారు ఆయన. దీవించారు, ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మరలా ఒక మాట చెప్పారు ఆయన, ఇవన్నీ నీకు కలగాలంటే నీ తండ్రి అయిన దావీదు జీవించినట్లుగా నీవు జీవించాలి. ఆయన మార్గములను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ధర్మమును అనుసరించాలి, ఆయన సత్యమును అనుసరించాలి. అప్పుడు మాత్రమే నీవు దీర్ఘాయుష్మంతుడవుదు. సొలొమోను మహారాజుకు చెప్పి ఉన్నాడు అన్నమాట. ప్రియులారా, మీరు కూడా దేవుని జ్ఞానము, బుద్ధి జ్ఞానము ఒకవేళ మనకు తక్కువగా ఉంటే ప్రభువుని అడుగుదాం. అయ్యా, నాకు బుద్ధి జ్ఞానం తక్కువగా ఉన్నది, నాకు దయచేయమయ్యా. ఆ ప్రార్థన చేయాలి. నాకు ఇంట్లో అవి లేవు, ఇవి లేవు, అవి చాలవు, ఇవి చాలవు, ఇవన్నీ అడగకూడదు ప్రియులారా. అవన్నీ దేవునికి తెలుసు. నీకేం కావాలో ఆయన ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాడు. నీవు అడగాల్సిన అవసరం లేదు. నిన్ను పుట్టించిన వాడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన కృప నిత్యము నీ పైన ఉంటుంది. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిపోడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీలో నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఆయన మనతోటే ఉన్నప్పుడు మనకి దిగులు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. జ్ఞానం కొదువుగా ఉన్నదని ఆలోచించి బాధపడనవసరం లేదు. ప్రభువుని అడుగుదాం. ఆయన ఇచ్చే జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయో కనుక మనకు ఆయన తప్పకుండా దయచేస్తాడు. ప్రార్థిద్దాము ప్రతిరోజు ఆయన కొరకు. అయ్యా, నాకు జ్ఞానము కావాలి, నేను ఎలా ఈ లోకంలో జీవించాలి, నేను ఎలా నీ రాజ్య సన్నిధిలో నేను ఎలా నిలబడాలో తండ్రి, నీ బంగారపు వీధులలో నేను వచ్చి ఎలా తిరగాలి ప్రభువా, ఈ లోకమును, ఈ జనాన్ని విస్తరించి ఈ జనాన్ని పాలించుటకు నాకు జ్ఞానము, వివేకము చాలదని అడిగి ఉన్నాడు బాలుడైన సొలొమోను. ఆ సొలొమోను వలె మనం కూడా అడుగుదాం, ప్రార్థిద్దాం. రండి, అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు ఇచ్చిన జ్ఞానము కొదువుగా ఉంది తండ్రి. మాకు మేము ఇంకా జ్ఞానము కావాలని అడుగుచున్నామయ్యా. మేము ఎలా జీవించాలో మరి తండ్రి మాకు తెలియదు కనుక నీవే సహాయం చేయమని, నీవు ఇచ్చిన జ్ఞానం సొలొమోనుకు తండ్రి మాకు కూడా దయచేయమని ఈ ప్రార్థన ఆది అంతం వరకు మీరుండి నడిపించేందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, జ్ఞానం కొదువై ఉన్న బిడ్డలకి జ్ఞానము దయచేయమని యేసు ప్రభువైన క్రీస్తును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.